హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి చెఫ్. ఇవాల్టి వీడియోలో రెసిపీ వచ్చేసి ఆనియన్ రింగ్స్ అండి. ఇవి చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. వీటిని చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటాయి. కొంతమంది పిల్లలకు ఆనియన్స్ అనగానే ఇష్టపడని వారు ఉంటారు, కానీ ఆనియన్స్తో ఇలా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ ఆనియన్ రింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. దానికంటే ముందు మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ రింగ్స్ను ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్కు పైన పొట్టు తీసి వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్కి ముందు కొద్దిగా కట్ చేసి తీసేయాలి. ఈ ఆనియన్ రింగ్స్ కోసం ఆనియన్స్కి మిడిల్ పార్ట్లో కట్ చేస్తే మనకు రింగ్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఈ ఆనియన్స్ రింగ్స్ను ఒక 1/2 ఇంచు మందంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 1/2 ఇంచు మందంలో రింగ్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. దీన్ని మిడిల్ పార్ట్ తీసేసి ఈ విధంగా రింగ్స్ మాదిరిగా ఉండేదాన్ని తీసుకోవాలి. ఇలా మీకు ఎన్ని రింగ్స్ కావాలంటే అన్ని రింగ్స్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ రింగ్స్ను నేను కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 1/2 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. 1 స్పూన్ బియ్య పిండిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసిపోయే విధంగా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా వాటర్ని పోసుకొని కలుపుకోవాలి. మరి చిక్కగా కాకుండా ఈ విధంగా జారుడుగా ఉండే విధంగా కలుపుకోవాలి. అలాగని మరీ పల్చగా కూడా చేయొద్దు. ఈ ఆనియన్ రింగ్స్ని పిండిలో వేస్తే పిండి అనేది ఆనియన్స్కి పట్టుకునే విధంగా ఉండాలి. ఒకవేళ పిండి అనేది మీకు పల్చగా అయ్యిందనుకోండి, దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోవచ్చు. ఈ విధంగా ఫోర్క్ స్పూన్ సహాయంతో ఆనియన్ రింగ్స్ని పిండిలో ముంచి తీసి బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. ఈ ఆనియన్ రింగ్ని బ్రెడ్ క్రమ్స్లో బాగా కోట్ చేయాలి. ఇలా కోట్ చేసిన తర్వాత మళ్ళీ స్పూన్ సహాయంతో వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగానే అన్ని ఆనియన్ రింగ్స్ను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ రింగ్స్ అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పాటు పెట్టాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఈ ఆనియన్ రింగ్స్ని డీప్ ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ ఆనియన్ రింగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా గరిటెతో మరోవైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి రాగానే వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా ఆనియన్ రింగ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ ఆనియన్ రింగ్స్ని ఈవినింగ్ స్నాక్ టైంలో చేసుకున్నారంటే చాలా బాగుంటాయి. అలాగే పిల్లలకు కూడా ఇలా టమాటా కెచప్తో ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.